తెలంగాణ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్లంతా ఇప్పుడు ఎంతమంది మిగిలారో లెక్క పెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. హైదరాబాద్ ఐఐటీ తయారు చేసిన వీటిని బీసీ కార్పొరేషన్ ద్వారా అందించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు గంజాయి, డ్రగ్స్ తప్ప మరేం తేలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం కూలిపోతుందన్న వాళ్లే ఫామ్ హౌస్ లో కూర్చొని ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారో లెక్క పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. ఇంట్లో వండుకున్నోళ్లను, ఫామ్ హౌస్ లో ఉంటున్నోళ్లను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా అని నేను అడుగుతున్నా. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మీ ముత్తాత కట్టిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ సైబరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చిండ్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు. అయిపోయింది, కూలిపోయింది అన్నాడు. అన్నోడు యాడ్ ఉన్నాడా? ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు, ఎవరు పోయినరు అని. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. నిరుద్యోగులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలవాలని సూచించారు. కష్టపడి కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. నిన్న మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. సంవత్సరానికి 72,000 కోట్ల మిత్తి కట్టేందుకు సరిపోతుందని చెప్పారు. ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇంటికానే ఉంటుండు, పటాన్ని మన ఇంటికానే ఉంటుండు, నువ్వు బాకున్నావు, అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్లా సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు, ప్రతి నెల మొదటి తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను, మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టనికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మేము ఎమ్మెల్యేలు, మంత్రులమైనా, వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా వాళ్ళ ఎలక్షన్ తిరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు, వాళ్ళ ఉద్యోగం ఊడుతుందని చెప్తున్నా. కిరణ్ రెడ్డి అయినా, రంగారెడ్డి అన్న అయినా, ఎవరైనా సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే సెట్ ఉంటుంది. ఏర్లు కొట్టేసి నాకు సెట్ ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.